హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇండియా మార్కెట్లో టెక్నో నుంచి టెక్నో పోవా కర్వ్ 2 ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 28,000కు, 8+256GB వేరియంట్ 30,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ లో MediaTek Dimensity 7100 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఈ ప్రాసెసర్ తో పాటుగా దీంట్లో ఇంకా 2 చిప్స్ అయితే ఉంటాయి. ఒకటి SE1 చిప్, ఇంకొకటి G1 చిప్. ఈ G1 చిప్ అనేది సిగ్నల్ మంచిగా రావడానికి అయితే ఉపయోగపడుతుంది. ఈ SE1 చిప్ అనేది ఈ టెక్నో నుంచి టెక్నో ఫోన్ కి, అంటే మన ఫోన్ లో సిమ్ లేకున్నా కూడా 2 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న టెక్నో ఫోన్స్ కి అయితే మనం మెసేజెస్ పంపించుకోవచ్చు, కాల్స్ చేసుకోవచ్చు, ఫొటోస్ పంపించుకోవచ్చు అన్న మాదిరిగా తీసుకువచ్చారంట. ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. ఈ SE1 చిప్ ని యూజ్ చేసి అయితే దీన్ని అయితే తీసుకువచ్చారు. అలాగే LPDDR5X RAM UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ Gen1 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వట్లేదు. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 2K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి కొద్దిగా డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 8000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22.5 watt రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది. అలాగే దీంట్లో iOS 16, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ తమ్మన్నట్లు చెప్తున్నారు. అలాగే దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. అలాగే డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ డాల్బీ అట్మాస్ నార్మల్ గా అయితే పనికివ్వదు. ఏదైనా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న ఇయర్ ఫోన్స్ కానీ మనం పెట్టుకున్నప్పుడు అందులో డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే వస్తుంది. అలాగే ఇందులో బోత్ వైర్ అండ్ వైర్లెస్ గా హైరస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. Wi-Fi 5, బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్, NFC రెండు అయితే ఇవ్వట్లేదు. ఇందులో IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. 25 బ్యాండ్స్ కు సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఈ ఫోన్ ని 28,000 బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే నేనైతే మీకు ఈ ఫోన్ కొనుక్కోవడానికి ఆ బడ్జెట్ లో రికమెండ్ చేయను. ఎందుకంటే ఇది 28,000 బడ్జెట్ లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ఇస్తున్నారు. ఇక్కడ మనకు 1.5K డిస్ప్లేని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ వీళ్ళైతే ఇంకా ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ఇస్తున్నారు. అలాగే ఇందులో MediaTek Dimensity 7100 ప్రాసెసర్ ఇస్తున్నారు. 28,000 పెట్టారు కాబట్టి మనకు MediaTek Dimensity 8400 ప్రాసెసర్ ఇచ్చుంటే చాలా బాగుండేది. బట్ ఇక్కడ ఈ ప్రాసెసర్ దగ్గర కూడా కాంప్రమైజ్ చేశారు. అలాగే ర్యామ్ వర్షన్ ఏమో LPDDR5X RAM ఇచ్చారు. కానీ ఈ రోమ్ వర్షన్ మాత్రం UFS 2.2 మాత్రమే ఇచ్చారు. ఇక్కడ UFS 3.1 ఇచ్చినా బాగుండేది. ఇక్కడ ఈ సామ్సంగ్ Gen1 సెన్సార్ మెయిన్ కెమెరా ఓకే అనుకున్నా కూడా టెలిఫోటో కెమెరా అయితే లేదు. అలాగే అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఏం లేదు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కూడా 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. 16 మెగాపిక్సెల్ కూడా కాదు, 13 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు వీడియో క్యాపబిలిటీ 4K 30fps లేదా 4K 60fps ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ వీళ్ళైతే 2K 30fps లోనే ఇస్తున్నారు. ఇక్కడ ఈ బ్యాటరీ ఒక్కటే ప్రో కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 8000 mAh బ్యాటరీ ఇచ్చారు. కానీ దానికి 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఇచ్చారు. ఈ 45 watts ఛార్జర్ ఉపయోగించి
ఈ ఫోన్ని ఛార్జ్ చేయాలంటే 1:30 వరకు అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. అలాగే ఐఆర్ బ్లాస్టర్ కానీ ఎన్ఎఫ్సి కానీ ఈ రెండింటిలో ఏ ఒక్కటి కూడా లేదు. ఈ 28,000లో ఐపీ రేటింగ్ కూడా కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఇవ్వలేదు. కేవలం IP64 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ IP68 ఇచ్చినా బాగుండేది. సో ఇన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్ని 28,000లో కొనడానికి నేనైతే మీకు రికమెండ్ చేయట్లేదు. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.